మీది రీసెంట్‌గా ఇంటర్మీడియేట్‌లో బైపీసీ కంప్లీట్ అయిందా? లేదు ఇంకా బైపీసీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి? ఇంకా కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఏది బెస్ట్? ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. లాంగ్వేజ్ వచ్చేసరికి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి సాంస్క్రిట్ కానీ, ఉర్దూ కానీ, తెలుగు కానీ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. వన్స్ మీది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే మీకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్, ఐక్యార్, ఏపీ వాళ్ళకి ఏపీ ఎబ్సెట్, టీఎస్ వాళ్ళకి తెలంగాణ ఎబ్సెట్. ఫస్ట్ మనం నీట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్స్ మీరు నీట్ క్రాక్ చేస్తే కనుక మీరు ఎంబీబీఎస్లో కానీ, బీడీఎస్లో కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ జాయిన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ మనం ఐక్యార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐక్యార్లో మీకు మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, మీరు బీఎస్సీ ఫారెస్ట్రీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీలో జాయిన్ అవ్వచ్చు. థర్డ్ మనం ఎంసెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంసెట్ అనేది ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్గా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ ఎబ్సెట్, తెలంగాణ వాళ్ళకి టీఎస్ ఎంసెట్ జరుగుతుంది. ఇందులో మనకి అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీస్, హార్టికల్చర్, బీఫామ్, ఫార్మ్డీ, ఫారెస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు ఇఫ్ యూ గెట్ గుడ్ ర్యాంక్. లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకుండా ఏదైనా డిగ్రీ చేద్దాం అనుకుంటే కనుక సైన్స్ వైపు మీకు ఫారెన్సిక్, లైఫ్ సైన్స్, బీజెడ్సీ, సైకాలజీ ఇంకా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. పీజీలో మీరు ఎంఎస్సీ చేయాల్సి ఉంటుంది. లేదు సైన్స్ వద్దా అనుకుంటే కనుక కామర్స్లో బీకామ్ జనరల్ హానర్స్ చేయాల్సి ఉంటుంది. లేదు బిజినెస్ చేద్దాం అనుకుంటే బీబీఏ జనరల్, బీబీఏ హానర్స్. దీని తర్వాత మీరు పీజీలో ఎంబీఏ చేయాలి. లేదు మేము ఆర్ట్స్ వైపు పోదామంటే బీఏ ఇంగ్లీష్, బీఏ ఎకనామిక్, బీఏ పొలైటీలో జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీడియో ఇంతే. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సరే మరి ఉంటా. ఆల్ ది బెస్ట్.